హరితవరంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే రామంజనేయులు కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మన చేతుల్లోనే ఉందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్వచ్ఛంద హీ సేవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత మన అందరిపైనే ఉందన్నారు. స్వచ్ఛంద హీ సేవ కార్యక్రమంలో భాగంగా విష్ణు కళాకళ గేట్ వద్ద నుంచి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్వాన్ నయం అస్మీం, ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకే చెప్తా ఈ లిమిట్లో పని. ఈ సేవా కార్యక్రమంలో సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. క్లీన్లీనెస్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. దాంట్లో భాగంగా ఈరోజు మనం వివి రాజు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి 3 కిలోమీటర్స్ సైకిల్ ర్యాలీగా స్టూడెంట్స్, ప్రతినిధులు, ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా రావడం జరిగింది. దీని ద్వారా ఒక మెసేజ్ ఏంటంటే ప్రజలకి క్లీన్లీనెస్ మీద ఇంపార్టెన్స్ అనేది స్ప్రెడ్ చేయడం, అదేవిధంగా ఫ్యూయల్ ఇవన్నీ వాడి పర్యావరణాన్ని కలుషితం చేయకుండా వారంలో కొన్ని రోజులన్నా కూడా సైకిల్ని వాడి తద్వారా ఫిట్నెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, పర్యావరణాన్ని కూడా రక్షించుకోవాలని చెప్పేసి ఈ మెసేజ్ని దీని ద్వారా తెలియపరచు. అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం గొల్లపల్లి క్రాస్ వద్ద గంజాయి